ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంకా మీరు చూసే ఉంటారు ప్రతి ఒక్క న్యూస్లో కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళని ఎన్ని మాటలు అన్నారు. రోజా కానీ ఆ కొడాలి నాని కానీ ప్రతి ఒక్కరు నాయకులు ఆయన గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ లోకేష్ అన్న గురించి కానీ చాలా దారుణంగా మాట్లాడారు. ఆయన లోకేష్ అన్న వాళ్ళ అమ్మ గురించి కూడా అసెంబ్లీలో చాలా నీచంగా మాట్లాడారు. తిరిగి వాళ్ళు ఒక్క మాట చెప్పారా? ఆడవాళ్ళంటే మన లోకేష్ అన్నకు కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు కానీ, ఎందుకంటే రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఆడవాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలని చెప్పేసి రామారావు గారు వాళ్ళకి నేర్పించారు. అంతే కదా, ఎన్టీ రామారావు గారు ఆయన సీఎం ఉన్నప్పుడు అదే ఫాలోయింగ్ వాళ్ళలో ఉంది. మరి ఇప్పుడు వాళ్ళ తప్పు లేనప్పుడు ప్రతి ఒక్కరి రోజు కూడా జైలుకి పంపిస్తారు. అది కూడా ముందు ముసళ్ళ పండగ ఆమె కూడా, కానీ చాలా ఏడిపించింది. ఆ పెద్ద ఆయన చాలా కన్నీళ్లు పెట్టించింది. నేను చూశాను ఒక లైవ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏడవటము, కానీ ఆయన ఏడుస్తుంటే మా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆటోమేటిక్ గా. ఒక్క మాట తిరిగి వాళ్ళ ఇంటి వాళ్ళకి కానీ వాళ్ళ ఇంటి ఆడపిల్లలకు కానీ ఎప్పుడు ఒక మాట అనలేదు. ఇది ఒక్కటి జగనన్న అర్థం చేసుకోవాలి. వాళ్ళ కూతురు, జగనన్న కూతురు కూడా లండన్లో డాక్టరేట్ తీసుకున్నప్పుడు విష్ చేశారు ట్విట్టర్లో. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అవునా కదా? అప్పటికి వాళ్ళు సీఎంగా రాలేదు, అయినా కానీ వాళ్ళ పోని పిల్లలు ఆడపిల్లలు అని చెప్పేసి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కానీ నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రతి ఒక్కరిని లొకేషన్ వాళ్ళ అమ్మనంటావు, కొడుకునంటావు, చంద్రబాబు నాయుడు గారిని అంటావు. ఆ పాపాలు ఊరికే పోవు, ప్రజలే చూపించారు, బుద్ధి చెప్పారు. కానీ ఆయన మళ్ళీ నేను మంచి చేస్తాను, నా వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ మంచి చేస్తాను, పాదయాత్ర చేస్తారు కదా, దాంట్లో చెప్పారనుకోండి ఇంకా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ రెండోసారి కూడా చెప్పలేము, గెలిపించే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ 4 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిచేలోగా 4 సంవత్సరాలు వచ్చేస్తుంది. కానీ ఈయన చేసిన తప్పులు సరిదిద్దుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది. 100% రాదు, నేనే చెప్తున్నాను కదా. ఏపీలో కూడా ప్రత్యేక హోదా అని చెప్పేసి షర్మిల కూడా ప్రచారం చేస్తుంది. మరి ఈసారి షర్మిల వచ్చే అవకాశం ఉంది ఏపీలో అంటున్నారు. ఇప్పుడు ఏపీలో ఆమెకి చాలా మంది సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్న సపోర్ట్ లేడు జగనన్న, కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఆమెకు చాలా మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇటు మన తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసింది షర్మిలమ్మ. కానీ ఒక ఆడపిల్లగా ఆమె కూడా పేద ప్రజలకి ఏమన్నా చెయ్యాలని చెప్పేసి, పేదవాళ్ళకి చేయాలని చెప్పేసి, వాళ్ళ తండ్రి ఆశయం నిలబెట్టాలని చెప్పేసి ఆమె తిరుగుతుంది. వస్తే మాత్రం మాకు ఇంకా హ్యాపీ, ఆమె వస్తే ఇంకా చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు ఒక అన్నం చూసింది కాబట్టి అన్న చేయలేని పని నేను చేస్తాను అనే పట్టుదల మీద ఆమె తిరుగుతుంది. అదేవిధంగా మాట తప్పకుండా ఇది ఏదైతే ఉన్నాయో ఈ మళ్ళీ చెల్లిలో వస్తే నిజంగా ఏపీ ప్రత్యేక హోదా తీసుకొచ్చే క్యాపిటల్ ఉంటుందంటే 100% ఉంటుంది. ఎందుకంటే ఆమె మీరు చూసారో లేదో ఇక్కడ కూడా చాలా పోరాడింది పాపం, తెలంగాణలో కూడా. ఆమె ఒక్కటే ఇప్పుడు నిజంగా నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, మంచి పేద ప్రజలకి మంచి చేయాలనే వాళ్ళని తొక్కేస్తారు, రానివ్వరు పైకి. అవునా కదా? మంచి చేయాలని ఆమె కోరుకుంది కాబట్టి ఈరోజు ఆమెకి అన్న సపోర్ట్ చేయలేదు. అన్న కానీ సపోర్ట్ చేసుంటే తెలంగాణలో ఓ రేంజ్లో జెండా అయిపోయాము. 100% అందరం మేము చూసాము. ఆమె పట్టుదల మీకు తెలీదు, కానీ మేము చాలా దగ్గర నుంచి చూసాము ఆమె పట్టుదల. ఎందుకంటే తండ్రి బాటలో నడిచేది షర్మిలమ్మ. తండ్రి వాళ్ళ నానంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఆమె చాలా ప్రాణం. ఆ ప్రాణం ఎట్లా పోయిందో మనం అందరం పిల్లలతో సహా చూసాము, కానీ మనం తట్టుకోలేకపోయాము. రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి దేవుడు. ఎందుకంటే ఆయన సీఎం ఉన్నప్పుడు నిజంగా ఆయన బతుకుంటే ఒక్క సీఎమే ఉండేవారు. ఆయన పోయిన తర్వాత ప్రపంచమే అలా కల్లోలం అయిపోయింది. అవునా కాదా? చాలా మంది చనిపోయారు, చాలా మంది నష్టపోయారు. అయితే ఇప్పుడు నేను ఆమె కాన్ఫిడెంట్ ఎక్కడ చూశానంటే ఆమె కళ్ళల్లో వాళ్ళ నాన్ననే కనిపించాడు మాకు. చాలా పట్టుదల మనిషి ఆమె, జగనన్న లాగా కాదులేండి. మొత్తం తండ్రిపోలికి వచ్చింది షర్మిలమ్మకి నిజంగా. నేను వాళ్ళ లోటస్ కంట్రీ కూడా మేము చూసాం కదా, జగనన్నని అప్పుడు సీఎం కాకముందు కూడా మేము కలిసాము, అప్పుడు కూడా కలిసాము. అది